ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో సంచలనం సృష్టించిన శ్రీ వెంకటేశ్వర జ్యువెలర్స్ రాబరీ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు 24 కేసుల్లో నిందితుడైన ఒక ప్రమాదకర అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి 14 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. గత నెల 14న శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీస్ కు వచ్చి బంగారపు చైన్లు కొనే కస్టమర్ గా నటించాడు. యజమాని నగలు చూపిస్తుండగా ఒక్కసారిగా కళ్లల్లో కారం చెల్లి 12 బంగారు గొలుసులతో పరారయ్యాడు. ఈ సాహసోపేత దోపిడీని జిల్లా ఎస్పీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, పాత నేరస్తుల రికార్డులను పరిశీలించిన పోలీసులకు కీలక సమాచారం లభించింది. అరెస్ట్ అయిన నిందితుడిని తమిళనాడు చెన్నైకి చెందిన వేల్మురుగన్ బాబు అలియాస్ పల్సర్ బాబు అలియాస్ బాబుగా గుర్తించారు. ఇటీవల కాలంలో సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లిమిట్లో సూళ్లూరుపేటలో ఒక నగల యజమాని ఉన్నప్పుడు నగలు కొనడానికి వెళ్ళే వ్యక్తిగా వెళ్ళి అతన్ని దృష్టి మరల్చి దాదాపు 12 చైన్లు 112 గ్రాముల వర్త్ ఆఫ్ గోల్డ్, దాదాపు 12 లక్షల విలువ గల గోల్డ్ని తీసుకొని మోటార్ సైకిల్లో పారిపోవడం జరిగింది. అతను కళ్ళల్లో కారం కొట్టాడు. జోబులో ఉన్న కారాన్ని ఆ వ్యక్తిపై కొట్టి పారిపోయాడు. సో ఇమీడియట్గా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ డిఎస్పీ నాయుడుపేట మరియు సూళ్లూరుపేట ఇన్స్పెక్టర్, వాకాడు ఇన్స్పెక్టర్ వాళ్ళ మొత్తం టీం అందరూ కలిసి సెపరేట్ టీమ్స్గా ఫామ్ అయి ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేసి అన్ని ఆధారాలతో ఒక వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆయన పేరు పల్సర్ బాబు.